హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రైసు రోటీలోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. చామదుంపల్లోకి వాటర్ యాడ్ చేసి 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టడం వల్ల చామదుంపల్లో ఉన్న మట్టి ఈజీగా వదులుతుంది. ఇలా శుభ్రంగా కడుక్కొని చామదుంపలు పెద్దగా ఉన్న వాటిని సగానికి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వాటరు సాల్ట్ వేసుకొని చామదుంపల్ని ఉడికించుకోవాలి. ఇది కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు కారం, ధనియాల పొడి, జీరా పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ముందుగా ఉడికించిన చామదుంపల్ని పీల్ తీసేసి యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత పచ్చి మామిడి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు వాడట్లేదు, మామిడి ముక్కలు వాడుతున్నాను. ఇలా ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.